మకర రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, గా, గి అక్షరాల వారందరూ మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉంటూ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది కనుక ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఈ జనవరి మాసం అంతా కూడా అద్భుతమైన బంగారు భవిష్యత్తు రోజులకు వీరి యొక్క పెట్టుబడులు, ఆలోచన విధానము, హార్డ్ వర్కు, ధర్మబద్ధతో కూడుకున్న జీవన విధానంలో విజయం మకర రాశి వారి సొంతం కాబోతుంది. రెండవ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు అదృష్టానికి వీరే కేంద్ర బిందువులు కాబోతారు. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో సహకుటుంబ సమేతంగా ఉండబడిన వారికి ప్రేమపూర్వకమైన మర్యాదను ఇచ్చిపుచ్చుకోండి. ఆధ్యాత్మిక తీర్థయాత్రలో మకర రాశి వారు పాల్గొనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో గురువు బృహస్పతి సంచారం చేయడం వలన పిల్లలు, తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు, సహ ఉద్యోగస్తులు, ప్రమోషన్స్ అన్నింట విజయం మకర రాశి వారి యొక్క సొంతం. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, నీటితో, నిప్పుతో దయచేసి చెలగాటం ఆడవద్దు. అలాగనే కుజదోష కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల ఎందున కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో కేతు సంచారం చేయడం వల్ల దూరచూపు, ప్రయాణాలు, పెట్టుబడులు, ప్రేమ, వివాహ కార్యక్రమాలంతా కూడా అన్నింటా విజయం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉన్నాయని చెప్పి గమనించాలి. ఇకపై నుంచైనా మీరు కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ఏకాగ్రత, దీపము, ముడుపు కట్టే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలను, యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైన దోషాలను తొలగించే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.